దేవుని నామానికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు. ఈ రోజున మనం తల్లుల ఆదివారంగా లేక ఉమెన్ సండేగా మనం అందరం కూడా ఈ ఆరాధనను జరుపుకుంటున్నాం. అందుకు మనకివ్వబడిన లేఖనమును మనం గమనించినట్లయితే మనకున్న కొద్ది సమయంలోనే మనం ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనకి ఇవ్వబడిన లేఖనాలను మనం గమనిస్తే 2వ రాజులు 22వ అధ్యాయమా ఒకసారి తీయండి. అందులో హుల్దా అనే ఒక ప్రవక్త గురించి వ్రాయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే గనక ఈమె ప్రవక్తి అని మనకి చెప్పబడతా ఉంది. ఈమె చెప్పిన మాటలు మనం గమనిస్తే గనక ఆమె దేవుని వాక్కు, యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పడం జరిగింది. అంటే దేవుని మాటలు వారికి తెలియజేసింది. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ హుల్దా అనే ఈ యొక్క ప్రవక్తి ఉంది అనే విషయాన్ని అసలు మనం చాలా సార్లు ఆ పేరు ఎవరో పెట్టుకోరు. మనం అందరం కూడా ఈమెను గురించిన విషయాలు మనకు పెద్దగా తెలియవు. ఈమె యెరూషలేములో ఉండేదని తెలుస్తా ఉంది. ఈమె షల్లూముకు భార్య అని తెలుస్తా ఉంది. చాలా సార్లు మనం దెబోరా అనే పేరును చాలా మంది పెట్టుకుంటారు. దెబోరా అనే ఆ యొక్క పేరును వాడతాం. ఆవిడ గురించి తెలుసుకుని ధ్యానం చేస్తాం. ఇది కొంతవరకు ఈమె అందరము మర్చిపోయిన స్త్రీ అన్నమాట. అయితే ఈమె ప్రవక్తగా ఉందని తెలుస్తా ఉంది. ఈమె ప్రవక్తగా ఏ సమయంలో ఉంది అంటే యిర్మీయా, జెఫన్యా ఇద్దరూ కూడా అదే సమయంలో వారు కూడా ప్రవక్తలుగా ఉన్నారు. ఆ సమయంలో ఒక స్త్రీని దేవుడు వాడుకోవడం మనం గమనించాలి. చూడండి, ఒక్కోసారి సమాజంలో చాలా సార్లు స్త్రీల శక్తిని తక్కువ అంచనా వేసి వారి మాటకు విలువ లేకుండా చాలా సార్లు మనం గమనిస్తా ఉంటాం. వారు ఇళ్లల్లో చూస్తాం. లేకపోతే వేరే పని చేసే చోట్లను అందరూ కూడా ఏం చేస్తారు? మాటకు విలువ లేకుండా తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పబడిన ఈ హుల్దా అనే ఈ ప్రవక్తి మాట ఎవరు విన్నారు అంటే రాజుకు సందేశం వెళ్ళిందనమాట. ఎవరు వచ్చారు? అక్కడ కొంతమంది ఆ ప్రవక్తి ఉందని తెలుసుకుని రాజు ఏం చేశాడు? వెంటనే ఆ యొక్క గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వెంటనే ఏమని ఆలోచన వచ్చిందంటే, విచారణ చేయండి. ఎవరన్నా దగ్గరకు వెళ్లి విచారణ చేయండి. ఏమో దేవుడు ఏ విధంగా మనకు ఈ తీర్పు తీరుస్తాడో మనకు తెలియదు గనక అని భయపడి దేవుని యొద్దకు ఎందుకు దేవుని యొద్ద విచారణ చేశాడంటే అప్పట్లో బైబిల్ లేదు. మీరు చూస్తే గనుక ప్రవక్తలు ఎప్పుడున్నారు అంటే బైబిల్ లేని సమయంలో ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మన చేతుల్లోకి బైబిల్ వచ్చింది కాబట్టి ఇదే మనకు ఆ మార్గనిర్దేశం, దేవుని చిత్తాన్ని తెలియజేసేదిగా మన చేతుల్లోకి పెట్టబడింది. బైబిల్‌లో లేనప్పుడు మాత్రమే ఈ ప్రవక్తలు ఉన్నారన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం లేఖనాల్లో స్త్రీని ఏ విధంగా దేవుడు ముందు పెట్టాడో, ఆ యొక్క కొన్ని సమయాల్లో స్త్రీని ఎలా వాడుకున్నాడో హుల్దా జీవితం ద్వారా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు దెబోరా జీవితం తెలిసింది. ఆ సమయంలో ఇశ్రాయేలు అధిపతులు ఎవ్వరూ లేకపోయిరి. అప్పుడు ఈమె ఇశ్రాయేలుకు తల్లిగా ఉంది అని చెప్పబడింది. ఆమె తీర్పు తీర్చింది. దెబోరా ఏం చేసింది? తీర్పు తీర్చింది. అందరూ కూడా తీర్పు కోసం ఆవిడ దగ్గరికి వచ్చేవారు. అలాగే ఆమె తన్ను తాను దెబోరా మేలుకొనుము, మేలుకొనుము అని బలం పూని ముందుకు సాగమని ఆమె ఏం చేసింది? తన్ను తానే ఎంకరేజ్ చేసుకుంది. తన్ను తానే ప్రోత్సాహపరుచుకుని ముందుకు సాగిందని మనం దెబోరా గురించి తెలుసుకున్నాం. చూడండి, ఆ సమయంలో ఎవ్వరూ లేరు. చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ సమయంలో దేవుడు వాడుకున్నాడు. కొన్ని సార్లు ఆ చీకటి గల సమయాలు ఉంటాయి. చూడండి, మనం గమనిస్తే గనక ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన స్థితిలో అందరూ ఉన్నప్పుడు దేవుని వాక్కు దేవుని వాక్కు లేకపోతే ఏమవుతుంది? దేవోక్తి లేని యెడల జనులు నశించెదరు. మనకి దేవుని మాట తెలియాలి. దేవుని చిత్తం తెలియాలి. అరే! ఈ సమయంలో నేనేం చేయాలన్నది నాకు దేవుడు చెప్తేనే మనం ముందుకెళ్ళగలం. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇష్టానుసారంగా న్యాయాధిపతుల కాలంలో అలాగే జరిగింది. చీకటి గల రోజులన్నమాట. వారికి ఇష్టానుసారంగా వారు జీవిస్తా ఉన్నారు. సో, ప్రవక్తగా ఈవిడ స్థిరపడడం అంటే చిన్న విషయం కాదండి. ప్రవక్తగా ఎలా స్థిరపడతారన్నది అంటే ఆమె ప్రవక్తి అని ఎలా తెలిసింది? అసలు ఎలా స్థిరపడతారు అంటే మీరు సమూయేలు గ్రంథం ఒకసారి తీయండి. మొదటి సమూయేలు. దేవుడు ఎలాగో ఒక ప్రవక్తను స్థిరపరుస్తాడన్నది ఇక్కడ మీరు చూస్తే గనక 3వ అధ్యాయం 20, 21 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ గమనించారు కదా! సమూయేలు అక్కడ చిన్నవాడుగా
ఆ యొక్క దేవాలయంలో ఎదుగుతా ఉన్నాడు. కానీ అలా పెద్దవాడయ్యేటప్పటికి ప్రవక్తగా ఎలా స్థిరపడ్డాడంటే మొట్టమొదటిగా ఎవరు తోడై ఉన్నారు? యెహోవా అతనికి తోడై ఉన్నందున. అతని మాటలో ఏది తప్పులేదు. అతను చెప్పాడంటే అది జరుగుతుంది. అలాగే ఒక ప్రవక్తగా స్థిరపడాలంటే దేవుడు వారి నోట ఏముంచుతాడు? సత్యాన్ని ఉంచుతాడు. ఆ మాట వారు తెలియచేసినప్పుడు అది జరుగుతుంది. ఆ విధంగా ఒక ప్రవక్తి గాని ఈమె యెరూషలేములో ఆ విధంగా స్థిరపడిందన్నమాట. ఆమె ఏదన్నా మాట చెప్పిందంటే, అమ్మో! ఆమె ఈ విధంగా తెలియచేసింది. దేవుని మాట ఆ విధంగా ఆవిడ ద్వారా వస్తుందన్న సంగతి అక్కడ అందరూ గ్రహించడం చేతే, ఈ రాజు విచారణ చేయమనగానే, ఆ సమయంలో యిర్మీయా, జెఫన్యా ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేక సమయంలో ఒక స్త్రీకి ఆ విధంగా ఒక్ ఈ ప్రత్యేకమైన సమయంలో ఆవిడకి అవకాశం ఇవ్వబడింది. ఆవిడ ద్వారా దేవోక్తి వచ్చిందన్నది మనకి నిజంగా గమనించాలన్నది మనం ఈ యొక్క లేఖనంలో ఆ స్త్రీకి ఎలా ఘనత ఇయ్యబడిందో. చూడండి ఈమె గురించి మనకి పెద్దగా వివరాలేం లేవు. ఒక భార్య అంటే హోమ్ మేకర్‌గా ఉంది అనేది తెలుస్తుంది తప్ప, అంతకు మించి ఆవిడ గురించి ఏమీ కూడా రాయబడల. హోమ్ మేకర్ అన్నమాట. అక్కడ కూడా ఆమె లబ్బీదోతుకు భార్యగా ఉండేది. దెబోరా గురించి కూడా చెప్తే హోమ్ మేకర్స్ అంతే. భార్యగా ఉంది. కానీ మరి ఎలాగూ ఈ స్థితికి చేరుకున్నారు? వారెలాగూ ఈ విధంగా దేవుని వాక్కు వారి ద్వారా వస్తుంది. పైగా ఏ సమయాల్లో, దేవుని వాక్కు ఎవ్వరికీ కూడా ప్రత్యక్షపరచబట్ల. ఈ సమయంలో కూడా అంతే. ఎవరిని కూడా దేవుడు దర్శించట్ల. ఓ మాట ఇప్పుడు చూడండి, మనకు బైబిల్ ఉంది కాబట్టి మనం చాలా సార్లు చర్చికొచ్చినప్పుడు వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. మన వాక్యం చదువుకుంటున్నప్పుడు బైబిల్ చదువుని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటే గనుక మనకు లేకపోతే, ఆ మాటే గనుక మనకి ఆ సమయంలో దొరకకపోతే మనం నాశనం అయిపోతాం. ఎందుకంటే మనకి దారి తెలియదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో, సమస్యల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని నడిపించేది ఏంటి అంటే మనకు ఈ వాక్యమే. మనం బ్రతికించేది కూడా ఈ వాక్యమే. కానీ ఆ సమయంలో ఎవ్వరూ కూడా చూడండి, దెబోరాను గాని, హుల్దాను గాని ఎవ్వరూ కూడా ఈ విధంగా చేయండి, ఈ విధంగా ఉండు అని చెప్పడానికి ఎవ్వరు లేరు. వారిని నడిపించడానికి ఎవరు లేరు. వారే ఏం చేశారు? ఆ విధంగా తమ్మును తాము సిద్ధపరుచుకున్నారు. ఎక్విప్ చేసుకున్నారు. దేవుని మాటలను ఇతరులకు తెలియచేయడానికి వారేం చేశారంటే, వారికి వారుగానే దేవుని సహాయంతో, దేవునితో ఉన్న ఒక కమ్యూనియన్, ఒక మంచి బంధాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడంటే, సమృద్ధిగా వాక్యం దొరుకుతున్న సమయంలో కాదు. ఆ సమయంలో మీరు గమనిస్తే చూడండి, ఒక వింతైన మాటను మనం చదివి మనం చూద్దాం. అంటే ఆ పరిస్థితులు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మళ్ళీ 2వ రాజులు 22కొచ్చేయండి. 2వ రాజులు 22 10వ వచనం చదవండి. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథం 8వ వచనం చదవండి ఒకసారి. ఎక్కడ దొరికిందంట? ఈ ధర్మశాస్త్రం మందిరంలో దొరికిందంట. అంటే ఏంటి? మందిరంలోనే బైబిల్ పోయింది. మందిరంలోనే వారి ధర్మశాస్త్రం పోయింది. వాళ్ళకి ఇది గూడా ఎందుకు కనపడిందంటే, ఈ రాజు ఏం చేశాడంటే, మందిరాన్ని బాగు చేద్దాం. అంటే మందిరం పాడైపోయిన స్థితిలో ఉంది. ధర్మశాస్త్రం ఎవరి దగ్గర లేదు. ఆఖరికి రాజుకే ఆ ధర్మశాస్త్రం తెలీదు. అందుకనే ఆ ధర్మశాస్త్రం దొరికినప్పుడు ఏం చేశాడంటే, చదివి ఇనిపించండని చదువుకుని, అందులో ఉన్నవన్నీ చదివి బట్టలు చింపుకుని, తన్ను తాను పశ్చాత్తాపపడి, దేవుని దేవుని దగ్గర వినయ మనస్కుడై ప్రార్థన చేసుకున్నాడు. రిపెంట్ అయ్యాడు. పశ్చాత్తాపపడ్డాడు. అంటే ఈ సమస్య అర్థమైంది కదా! ఎలా ఉంది పరిస్థితి అంటే, వారికి నడిపించే వాళ్ళెవ్వరు లేరు. ఒక మాట లేదు వాళ్ళకి. ధర్మశాస్త్రమే లేదు. అంటే బైబిల్ లేకుండా ఊహించుకోండి. ఒక్కసారి బైబిల్ లేకుండా మన జీవితాలని ఊహించుకోండి. ఆ పరిస్థితుల్లో వీళ్ళు నిలబడ్డారు. అందుకనే వీరు ప్రత్యేకమైన వారు. చూడండి, చాలా సార్లు ఆడవాళ్ళని మీరు చూడలేరులే, కష్టం, ఈ పని చేయలేరు, కష్టం, మీరొద్దు పక్కకుండిపోండి అని చెప్పి చాలా సార్లు అంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే కష్టమైన సమయంలో నిలబడేది స్త్రీలే. ఆ కష్టం వచ్చేంత వరకే భయపడతారు. కానీ ఆ కష్టం వచ్చిన తర్వాత నిజంగా ధైర్యంగా నిలబడేది ఎవరు అంటే స్త్రీలే. అందుకనే దెబోరా సమయంలో కూడా న్యాయాధిపతులు ఎవ్వరూ లేనప్పుడు ఈవిడ్ని దేవుడు ఎన్నుకున్నాడు. ముందుకొచ్చి యుద్ధం చేసేవాళ్ళు లేనప్పుడు యుద్ధ భూమికి బయలుదేరింది ఒక స్త్రీయే. మరలా ఈ సమయంలో కూడా ఈ హుల్దా ధైర్యంగా ఒక రాజుకి తను ఏ విధంగా ఉపదేశం ఇచ్చిందో చూడగలం. చూడండి, ఆ ఉపదేశం ఇవ్వడానికి
ఎవ్వరూ లేరు. ఒక స్త్రీ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ద్వారా ఒక గొప్ప కమిట్మెంట్ అన్నమాట. ఆ యొక్క డివోషన్ ఏదైతే ఉందో అదేం చేస్తది అంటే నిన్ను రాజుల ముందు ఆమె ఎప్పుడూ కూడా ఆ విధంగా ఉంటదని అనుకుని ఉండుండదు. తన కొరకు ఒక రాజు ఈ విధంగా విచారణ చేయటానికి పంపుతాడని ఆమె అనుకుని ఉండుండదు. ఘనత అనేది దేవుడివ్వాలి తప్ప, మనం అంతవరకు మనం ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఆయన ఘనపరిచే వారిని దేవుడేం చేస్తాడు ఆమె తనకిచ్చిన చిన్న పనిలో ఆమె నమ్మకంగా ఉంది. ఆమె ఆ కోర్ట్‌లో ఉండేదని కూడా తెలుస్తుంది. యెరూషలేములో ఒక కోర్ట్ లేడీస్ అంటారు కదా! కోర్ట్‌లో ఎందుకంటే తన భర్త ఆ కోర్ట్‌లో అంటే రాజ దర్బార్‌లో పనిచేసేవాడుగా ఉన్నాడు గనక, ఈమె అక్కడ యెరూషలేములో కాపురం ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా తనకు తెలిసిన ఆ యొక్క వాక్కును, దేవుని యొక్క మాటలను వారందరికీ తెలియచేసి, తనకిచ్చిన చిన్న పనిని నమ్మకంగా చేయడం చేత ఇప్పుడు ఎలాగో ఎవరికి బోధించగలిగే పరిస్థితికొచ్చిందంటే మొత్తం రాజుకి, మొత్తం దేశమంతటికి ఈ సమాచారం ఆమె దేవుని యొద్ద నుంచి వచ్చిన వాక్కును ఆమె తెలియజేసింది. ఏమేం తెలియజేసింది అంటే ఈమె ఒక మాట మొట్టమొదటిగా తీర్పు గురించి ఆమె తెలియజేసింది. ఎందుకంటే అక్కడ చూడండి, ఆ వ్రాయబడిన మాటలు మనం ఆల్రెడీ చదివాం. అందులో పూర్తిగా మనం చదవక్కర్లేదు గానీ, ఏదైతే జడ్జిమెంట్ ఉందో, ఆ జడ్జిమెంట్‌ని ముందుగానే ధైర్యంగా చెప్పింది. రాజు గదా! అమ్మో! ఈ మాటలు చెప్తే ఎందుకొచ్చిన గొడవ? మళ్ళీ నన్ను ఏదైనా మరణానికి అప్పగిస్తారేమో! ఇలాంటి మాటలు చూడండి మనం ఎవరికైనా అవతల వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఒక్కోసారి వారిని బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అది సరైన పద్ధతి కాదు. వారు వారు తప్పుదారిలో ఉన్నారు, లేకపోతే ఇది మంచిది కాదు అన్న వేరే వాళ్ళకైతే మనం ఆ విధంగా చెప్పగలమేమో. చూడండి మనకంటే తక్కువ స్థితి వాళ్ళకి, మనతో సమానులైన వారికి చెప్పగలమేమో గానీ, చూడండి రాజు అంటే ఆయన గొప్ప స్థితిలో ఉంటాడు. ఈమె ఒక ఆర్డినరీ వైఫ్ అంతే. ఇంట్లో ఆవిడ ఇంట్లోనే ఉండే స్త్రీ అంతే. ఆవిడ వెళ్ళి చూడండి అధికారం అంటే ఇదే. చూడండి దేవుడు ఆమెకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఆమె అక్కడ ఉపయోగించుకుంది. రాజు పిలిచాడు కదా అని గబగబా పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికెళ్ళా. ఆమె రాజుకే ఆ సందేశాన్ని తిరిగి పంపించింది. చూడండి ఎలీషా కూడా అంతే. నయమాను వచ్చినప్పుడు వాళ్ళెవ్వరూ కూడా తొణకట్లేదు, బెదరట్ల. గుమ్మం దగ్గర ఉన్నవాడిని వెళ్ళి యొర్దాను నదిలో మునుగన్నాడు. అధికారం వారికి ఆ విధంగా మాట్లాడేటట్లు చేయగలదనమాట. వారు తక్కువగా వారు ఎంచుకోరు. దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు మన స్థితి ఏంటో, మన ఆయనలో మన యొక్క స్థానం ఏంటో ఎరిగిన వారమైతే ఈ విధంగా మనం ప్రవర్తించగలం. అంతేగాని వెళ్ళిపోయి రాజు కదా, మినిస్టర్ కదా అని కాళ్ళు పట్టేసుకోవడం ఇలాంటియి చేయట్లేదు వీళ్ళు చూడండి. వారి స్థానం అంటే ఆమె ఒక స్త్రీ. ఆమెకేమి పొజిషన్స్ ఉన్నాయని ఎక్కడ ఇవ్వబడలేదు. కేవలం ఆమె ప్రవక్తగా స్థిరపడింది. దేవుడు ఆమెని వాడుకుంటున్నాడు. ఆమె తనకిచ్చిన ఆ చిన్న పనిలోనే ఆమె ఏం చేసింది అంటే, రాజుకు కూడా ఎంతో ధైర్యంగా ఉపదేశించినట్లుగా మనకి తెలుస్తా ఉంది. పైగా ఏమని చెప్పింది అంటే చూడండి, ఆమె మాటలను కూడా మనం గమనించినప్పుడు ఆమె వారిది మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి. మిమ్మును నా యొద్దకు పంపిన వానితో తెలియచేయడు. వానితో అంటే ఏంటి? ఒక మనుషుల్లాగే మాట్లాడిద్ది. రాజుగారు అని ఆమెవి కిందకు వంగట్ల. మిమ్మును నా యొద్దకు పంపిన వానితో అంటే ఎవరైనా సమానమే. దేవుడి ముందే అందరూ సమానమే అన్నమాట. అతను రాజు అవ్వచ్చు. దేవుడి వాక్యం ఆయనకు కావాల్సొచ్చినప్పుడు అతడు కూడా మనుషుడే. ఆ విధంగా ఆమె తన యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని, ఆ మాటల్లో ఆ ధైర్యాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఆమె యెహోవా యొద్ద విచారణ చేయుటకు మిమ్మల్ని పంపిన యోధా రాజుకి ఈ మాట తెలియపరచుడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సరే. ఇప్పుడు యోధా రాజుకి ఇంకో మాట తెలియజేసింది. మొత్తం యోధా, యెరూషలేము జనులందరికీ తీర్పు వస్తుందని తెలియజేసింది. అయితే యోధా రాజుకి స్పెషల్‌గా ఒక నిరీక్షణను లేకపోతే ఒక ఆదరణకరమైన మాటను తెలియజేసింది. ఆ మాటను మనం గమనించినప్పుడు చూడండి. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చెదవు గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చూసారా? అతడెక్కడో రహస్యంగా చేసుకున్న ఆ యొక్క ప్రార్థన కన్నీళ్లు కార్చిన ఆ కన్నీళ్ళని దేవుడు తన
గుడ్డెలో దాచుకుంటాడు కదా! ఆ మాటలు ఎవరు పలుకుతున్నారు? దెబోరా దెబోరా కాదు. ఈ ప్రవక్తి హుల్దా అనే ఈ ప్రవక్తి అతడు రిపెంట్ అయినప్పుడు చూడండి మనం కన్నీళ్లు కార్చినప్పుడు అందరం తెలిసేటట్లు కన్నీళ్లు కార్చం. తెలిసేటట్లు ప్రార్థన చెయ్యం. ఒక కన్ఫెషన్ లేకపోతే ఒక పశ్చాత్తాపం. ఎక్కడో మనం సీక్రెట్‌గా ఎక్కడో ఓ చోట మనం ఆ విధమైన ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపపడతాం. కానీ ఆ మాటల్ని ఎవరు చెప్తున్నారంటే హుల్దా అనే ప్రవక్తి దేవుడు తనకు తెలియచేసిన మాటలు. ఎక్కడో నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తాడన్న విషయం ఇక్కడ తెలుస్తా ఉంది. నువ్వు తగ్గించుకున్నావు కాబట్టే ఇక్కడ ఏం జరిగింది అంటే ఎవరు తగ్గించుకుంటారో వారికి ఏ విధమైన ఆదరణ అంటే చూడండి. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మదిగా నొందిన వాడవై సమాధికి చేర్చవు. నేను ఈ స్థలం మీదకి రప్పిబోవు కీడు నీవు నీ కన్నులతో చూడవు. చూసారా? అంటే ఇతని కాలంలో జరగాలి. యాక్చువల్‌గా ఇయన్నీ తీర్పు ఇదంతా బబులోను కొనుపోబట్టం అంతా ఈయన ఉన్న సమయంలోనే జరగాలి. కానీ కేవలం ఈ రాజు చేసిన ప్రార్థన ద్వారా ఆ యెరూషలేములో ఉన్న ఆ యూదా వారిని అందరిని కూడా దేవుడు కాపాడి ఇప్పుడు జరగదు పోస్ట్‌పోన్ చేశాడు. చూసారా? ఒక ప్రార్థన, ఒక హంబుల్‌గా నువ్వు వినయంగా చేసే ప్రార్థన, నిజంగా నువ్వు ఒప్పుకున్న ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే రాబోయే కీడుని ఆపుతుంది. నువ్వు నెమ్మదిగానే సమాధికి చేరుతావు. సో, ఈ విధంగా ఒక రాజుకు, ఆ దేశానికి గొప్ప ఉద్యమం తీసుకొచ్చిన స్త్రీగా ఈ హుల్దా నిలబడింది. తర్వాత మీరు గమనిస్తే ఆమె యొక్క మాటలు ఆ రాజుకు చేరాయి. ఆమె యొక్క మాటలు రాజుకు చేరిన తర్వాత ఏం చేశారో చూడండి. ఇక్కడ రాజు ఏం చేశాడంటే మొత్తం ఆ మాటలన్నీ కూడా మరలా చదివించడం జరిగింది. 23 అధ్యాయంలో ఆయన చేసిన సంస్కరణలు. చూడండి మనము ఒక తప్పు పని చేశాం సరే ఒప్పుకున్నాం. తర్వాత ఏం చేయాలి? తిరిగి మార్పు చెందాలి. అదే దారిలో మళ్ళీ పాత దారిలో వెళ్ళామనుకోండి అది నిజమైన మార్పు కాదు. ఈ రాజు తను అందరినీ కూడా సమకూర్చి ఏం చేశారంటే ఆ నిబంధనలో ఉన్న ఆ మాటలన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్న గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించిన 2వ వచనం 23:2లో గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించెను. మనం కూడా ఒక్కోసారి బైబిల్స్ ఎక్కడైనా బూజు పట్టి, దుమ్ము పట్టి ఎక్కడైనా దూరంగా పెట్టుకుని లేకపోతే పెట్టెల్లో కింద ఎక్కడన్నా పెడితే వాటిని తీసి ఏం చేయాలి? మనం చదువుకోలి, చదివించాలి. తర్వాత రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గంలో నడిచి ఆయన ఆజ్ఞల్లో కట్టలను శాస్త్రంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధన అంటే ఏంటి మరలా ఇంకోసారి నిబంధన చేయించాడు. నిబంధన అంటే మరలా ఒక ప్రామిస్ లాంటిది. సరే మేమందరం మళ్ళీ ప్రతిష్ఠ చేసుకోవడం. ఒక్కోసారి అలాగే మనం ఇళ్లలో ప్రార్థన, వాక్యం అన్నీ మర్చిపోయే వారంగా ఉంటాం. చర్చికి వెళ్ళటం మానేసే వారంగా ఉంటాం. ఇంకెప్పుడు అలా చేయొద్దు. మనం ఇంకెప్పుడు అలా చేయొద్దు అని చెప్పి మనం ఏం చేయాలి? ఒక నిబంధన చేసుకోవాలి. ఏదో ఒక తీర్పు మన మీదకి రాకముందే ఏం చేయాలి? మనం ఒక దెబ్బ కొట్టించుకోకుండానే మనం మన జీవితాలను సరిచేసుకునే వాళ్ళంలో ఉండాలి. అందుకు రాజు చేయాల్సిందంతా చేసాడు. మీరు చూస్తే గనక ఈ రాజు చేసినవన్నీ కూడా ఈ 23 అధ్యాయంలో ఉన్నాయి. ఆయన చూడండి ధూపాలు వేశారు. ఉన్నత స్థలాలున్నాయి. అవన్నీ కూడా తీసివేసి అతను కాల్చేసి తొక్కి పొడుము చేసి ఆ సమాధుల మీద చల్లి అతడు ఆ యొక్క అపవిత్రమైన దాన్నంతా కూడా పవిత్రంగా ఆయన చేశాడన్నది మనకిక్కడ తెలుసు. అంటే ఇదంతా మీరు చదివితే ఏంటంటే గొప్ప ఉద్యమం వచ్చిందని అర్థమవుతుంది. అంటే ఓ రివైవల్ అంటాం. ఉజ్జీవం రావాలంట. ఆ ఉజ్జీవం నీతోనే రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు కూడా హుల్దా వలె నీ జీవితాన్ని ఆ విధంగా సమర్పించుకున్నప్పుడు, అందరూ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు మనం చేయగలిగితే అది గొప్పేం గాదు. కానీ చూడండి బైబిల్ లేని సమయంలో, ధర్మశాస్త్రాలు లేని సమయంలో కూడా ఆమె తన జీవితాన్ని ఏ విధంగా కమిట్మెంట్‌తో దేవునితో ఒక మంచి బంధం, ఒక కనెక్షన్ కలిగి ఉందో మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనకన్నీ మన చుట్టూరు మంచిగా ఉన్నప్పుడు, మనం ఇంకెంతలా మనం చేయగలుగుతున్నాం. దేవుని సేవను చేయగలుగుతున్నాం. మనం గుర్తింపు కోసం చేయాల్సిన అవసరం లేదు ఏది కూడా. ఈమె హుల్దా గుర్తింపు కోసం చేయలేదు. తనొక ఆ యొక్క కోర్ట్‌లో తనకిచ్చిన ఆ కొద్ది చిన్న పనిని, చిన్న స్థలంలో యెరూషలేములో అంతే. ఆమె ఎక్కడా కూడా మరలా చేసినట్లు లేదు. కానీ ఆమెను ఆ ప్రత్యేక సమయంలో దేవుడు వాడుకున్నాడన్నది మనకు తెలుస్తుంది. తర్వాత మనం సువార్త పాఠంలో అన్న గురించిన విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం.
అన్నా కూడా ఇక్కడ మీరు క్రిస్మస్ సమయంలో మన అనేక సార్లు ధ్యానించినట్లు మనం మీకందరికీ గుర్తు ఉంది. ఒకసారి ఒక కొత్త కోణంలో ఈ యొక్క ప్రవక్తిగా ఆమె కూడా పిలువబడుతుందన్నది మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఆ మాటలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే గనక ఈ అన్న గురించి మనం గమనిస్తే అదే సమయంలో ఆమె మరియు ఆమె కూడా అని అన్నప్పుడు, ఆమె కూడా వచ్చింది అంటే సిమియోను పలుకుతున్న అప్పుడే ఈమె కూడా వచ్చిందన్నది మనకి అర్థమవుతా ఉంది. అంటే సిమియోను ఎళ్ళిపోయాక ఈమె రావడం విడిగా లేదు. సిమియోనొచ్చి ఎత్తుకోవడం, ఆయన ప్రవచనం పలకడం. ఈమె వచ్చినప్పుడు వెంటనే ఆయన యేసయ్య అని మెస్సియా అని గుర్తించటం మనకు జరుగుతా ఉంది అక్కడ ఈ లేఖనంలో. సో, ఈ లేఖనంలో సిమియోను గురించి చెప్పినప్పుడు ఒక మనుషుడని రాయబడింది గానీ, ఈమె గురించి చెప్పినప్పుడు మాత్రం ప్రాఫెటస్ ప్రవక్తి అని చెప్పబడింది. అంటే సిమియోను ఆ యొక్క సమయంలోనే ప్రవచించాడు. ఆ తర్వాత ఎప్పుడన్నా ప్రవచించాడో లేదో మనకు తెలీదు. కేవలం పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండెను. ఏ సమయంలో చనిపోతాడన్నది మనకి తెలుస్తా ఉంది గానీ, యన్నా గురించి మాత్రం ఆమె ప్రవక్తిగా ఉంది. డే అండ్ నైట్ పగలు, రాత్రి తేడా లేకుండా ఆమె ఎక్కడుంది అంటే చర్చ్‌లో ఉంది. ఈ హుల్దాను కూడా ఎక్కడ కనుక్కున్నారంటే చర్చ్‌లో ఉంది ఆమె. చూడండి ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారు గొప్ప ప్రత్యక్షతలను చూడగలరు. దేవుని యొక్క ఆత్మ విషయాలను, మర్మాలను తెలుసుకోగలరు. అది మనం గమనించాలి. టెంపుల్‌లో కనుక్కున్నారు హుల్దాని. ఇక్కడ ఈవిడ కూడా ఏమైంది టెంపుల్‌లో డే అండ్ నైట్ దేవాలయంలో ఆమె ఉన్నది అని తెలుస్తా ఉంది. అంటే టెంపుల్‌లో ప్రతిరోజు ఆవిడ ఎలా ఉండగలదు అంటే గనక, ఆవిడ పబ్లిక్ డివోషన్స్ ఏవైతే ఇలాంటి డివోషన్స్ జరుగుతాయో అందులో తప్పనిసరిగా ఆమె ఆరాధనకు రావడం జరుగుతుండేది. ఆమె ఆమెకు అక్కడ దగ్గరలోనే క్వార్టర్స్ అనేవి కూడా ఉండేవని చెప్తా ఉన్నారు చరిత్రకారులు. అలాగే ఇంకా డివోషన్స్ ఏంటి అంటే, ప్రైవేట్ డివోషన్స్ ఏంటి అంటే, ఆమె గురించి చెప్పాలంటే, ఈ పబ్లిక్ డివోషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం అందరం ఎలా కలిసి బహిరంగంగా దేవుని ఆరాధించే వరకు ఉన్నాం కదా! ఇవన్నీ ఏం చేయాలంటే మనల్ని ప్రైవేట్ డివోషన్స్‌గా మారాలి. అంటే ప్రైవేట్‌గా అంటే వ్యక్తిగతంగా నువ్వు మరింతగా ఎదిగే విధంగా ఉండాలి. ఆ విషయాలే ఇక్కడ ప్రస్తావింపబడినయి. ఆమె ప్రవక్తిగా ఆమె వాడబడడానికి కారణం ఏంటి అంటే, ఆమె భక్తి జీవితం. ఆమె 7 ఏళ్ళు మాత్రమే సంసారం చేసింది. మిగతా 84 ఏళ్ళు కూడా ఆమె విధవరాలుగానే ఉంది అని తెలుస్తా ఉంది. అంతకాలం ఆవిడ అలాగ వెయిట్ చేసి చర్చ్‌లో ఉండి తన సర్వీస్ అంతా ఆ యొక్క దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా ఆమె పొందుకున్న భాగ్యం ఏంటి అంటే ఆ యొక్క మెస్సయ్యను చూడగలిగింది. ఆ మెస్సయ్యను చూడగానే ఆమెను గుర్తుపట్టగలిగే ఆ యొక్క ఆ పవర్ మనమేమంటే చూడండి ఒక్కోసారి ఎలా వచ్చింది? ఆమె ఎలా తెలిసింది? సిమియోనుకి ఎలా అర్థమైంది? ఈమెకెలా అర్థమైంది? అదే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. దాన్ని మనం గమనిద్దాం. ఎందుకు వారు ఆ విధంగా చూడగానే సిమియోను ఎత్తుకుని ఎందుకు ప్రార్థించాడు? అలాగే ఈమె ఆ విధంగా సిమియోను ఎత్తుకుని ఆ విధంగా మాటలు అని ఆ ప్రొఫెసీ చెప్పగానే ఈమెకు కూడా వెంటనే ఈయనే యేసయ్య అని, మెస్సయ్య అని ఎలాగూ తెలిసింది. దీన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10, 11 వచనాలు చూడండి. చూసారా? మీరు దేవుని ఆత్మ చేత నింపబడిన వారైతే ఈ యొక్క చదివిన వచనాలను బట్టి మీరు మీకేం అర్థమవుతాయి? దేవుని మర్మాలు అర్థమవుతాయి. ఆత్మీయనవి ఆత్మీయమైన విషయాలు కూడా అర్థమవుతాయి. లేకపోతే ఏమవుతుంది? అందుకే కొన్ని సార్లు చూడండి కొన్ని విషయాలు నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు మనకు ఆత్మీయ అర్థం మనకు అర్థమవుతుంది. కానీ వారికి అర్థమవ్వదు. ఎందుకంటే వారు శరీరానుసారులుగా ఉన్నప్పుడు ఆత్మీయమైన విషయాలు అర్థం అవ్వనేది తెలుస్తా ఉంది. సో, ఆ విధంగా ఈమె గురించి కొన్ని విషయాలు కూడా చెప్పబడ్డాయి. ఆమె గురించి ఏం చెప్పబడ్డాయంటే ఆమె ఆషేరు గోత్రికురాలని, అలాగే తండ్రి పేరు పనూయేలు అని చెప్పబడింది. ఈవిడ అన్న అనే పేరుకి అర్థం ఏంటి అంటే గ్రేషియస్ కృప అన్నమాట. అయితే ఈ యొక్క వాళ్ళ తండ్రి పేరు పనూయేలు అంటే పెనూయేలు. పెనూయేలు గుర్తుంది కదా! మనకి యాకోబు పెనుగులాడతాడక్కడ. ఫేస్ టు ఫేస్ దేవుడిని చూస్తాడు. దేవుడిని చూసి నరునితో పెనుగులాడటం మనం చూస్తాం. ఆ స్థలానికి పెనూయేలు. అంటే దేవునితో ముఖాముఖిగా చూడటం. చూడండి ఈ తండ్రి కూతుర్లు వారి పేర్లు ఏ విధంగా ఆ మర్మం బయలుపడిందో ఈమెకి మనం అర్థం చేసుకుంటే, ఈమెకి ఆ రోజున 104 ఏళ్ల ఆ
వయసులో ఆమెకు అర్థమైంది ఏంటి అంటే, తాను నిజంగా ఫేస్ టు ఫేస్ దేవుడిని ముఖాముఖిగా చూస్తున్నానన్న విషయం ఆమెకు ఆ రోజున అర్థమైందనమాట. ఈమెకి మనం మామూలుగా 84 ఏళ్ల సంవత్సరాలు అన్నాం కదా! విధవరాలు అన్నాం కదా! ప్లస్ 7 సంవత్సరాలు సంసారం చేసింది. 104 ఎందుకన్నానంటే 4. సో, 84 ప్లస్ 7 తర్వాత కనీసం ఆవిడకి ఒకవేళ మ్యారేజ్ అయ్యుంటే కనీసం ఆ సమయంలో 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఆ సమయాల్లో మ్యారేజ్ చేసేవారు గనుక మనం అంతా కలుపుకుంటే ఆమె 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలవారు. ఈ 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వారిని చాలామంది ఏం చేస్తారు? ఇళ్లలో ఏం చేస్తారు? వారి వారికి ఏమాత్రం కూడా విలువ లేని పరిస్థితుల్లో ఉంటారు. వారికి వారు పనులు చేసుకునే స్థితిలో ఉండలేరు. ఇప్పుడైతే 50 ఏళ్ళకే పనులు చేసుకునే స్థితిలో చాలా మంది ఉండట్లేదు. 100 సంవత్సరాల వయసులో కేవలం కొంతమందికి మాత్రమే ఆ ఆరోగ్యము, ఆ క్షేమం అనుగ్రహింపబడతాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితిలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో ఒక ఆవిడ, ఈవిడ కూడా ఆ విధంగానే 104 ఏళ్ల అంటే చూడండి ఎంత ఒంటరితనమో చూడండి. చాలా సార్లు ఒక్కరే ఉన్నప్పుడు, విధవరాళ్ళయిపోయినప్పుడు, భర్త చనిపోయినప్పుడు, ఆ ఒంటరితనం నిజంగా చూడండి ఒక మానవుడిగా ఆ దేవుడు ఇచ్చిన ఆ భర్త దూరమైనప్పుడు, అంటే మనకి ఎవరో ఒకళ్ళు కంపానియన్‌షిప్ కావాలి. ఎవరో ఒకళ్ళు మనకు తోడుగా ఉండాలని ఆశపడతాం. కానీ ఈవిడ 7 సంవత్సరాలకే భర్త పోగొట్టుకుని 84 ఏళ్ళు ఎవ్వరి తోడు లేకుండా జీవించడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ ఆమె ఏం చేయగలిగింది? కేవలం దేవుడినే ఆమె తోడుగా చేసుకుంది. కంపానియన్ ఎవరు అంటే దేవుడే. దేవుడే నాకు తోడుగా ఉన్నాడని ఆమె నమ్మింది. ఆమె తన జీవితం అంతా ఇంకా ఏ పనులు ఆమె ఇంకా దేని మీద కూడా ఆమె వృధాగా తన యొక్క సమయాన్ని గాని, తన యొక్క శక్తిని గాని ఇవ్వలేదు. మొత్తం అంతా కూడా ఆ సర్వీసుల్లో ఉంది. ఆమె గురించి లూకా గారు రాసినప్పుడు ప్లూరల్ అంటే ఏ విధంగా రాశారు అంటే ఫాస్టింగ్, ప్రేయర్ అని రాయలా. ఉపవాసం, ప్రార్థన అని రాయలా. ఉపవాసాలు, ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలతో అంటే ఉపవాసాలు, ప్రార్థనలు అంటే ఆమె తరచుగా ఉపవాసం చేసింది. తరచుగా ప్రార్థన చేసుకుంది. అంటే ఎక్కువ ప్రేయర్స్ ఆర్ మెనీ చాలా ప్రార్థనలన్నమాట. చూడండి అంటే మనం నిజంగా చాలా సార్లు అవసరమైనవి చెయ్యం. మనం ఏది ఏర్పాటు చేసుకోవాలో ఆఖరికి దేవుడి విషయాల్లో కూడా మనం ఏం చేస్తామంటే గబగబా వచ్చి ఇక్కడ గబగబా ప్రార్థనకి చర్చ్ అటెండ్ అయిపోతే గబగబా ఇక్కడి నుంచి పారిపోదాం. అలానే ఉంటుంది. ఎప్పుడైపోతదా? ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి మనసు ఆ విధంగా ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవ్వాలి. శరీరం అన్నమాట. ఆ విధంగా మన మన ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి సగం. వచ్చాము అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా మనం ఆరాధించే వారంగా అన్ని సార్లు ఉండం. ఒక్కోసారి ఏదైనా బాధ ఉన్నప్పుడు నిజంగా వాక్యం కావాలని కోరుకుంటాం గానీ, మనకి ఏ బాధలు ఏమీ లేనప్పుడు మనం ఎప్పుడైపోతది ఇంటికెళ్ళి కాసేపు ఎండగా ఉంది కాసేపు తినేసి పడుకుందాం అనే ఉంటుంది. కానీ ఈమె ఏం చేసింది అంటే పగలు, రాత్రి ఆ నైట్ డే అండ్ నైట్ 2 పగలు, రాత్రి అని కూడా రాయబడింది. ప్రార్థనలో, ఉపవాసాల్లో ఆమె ఏం చేసుకుంది అంటే తన శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎన్నుకున్న మార్గం ఏంటి అంటే తన ఆత్మీయ అవసరాలు, తన ఆత్మీయంగా ఎదగాలి. దేవునితో ఇంకా లోతైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలంటే ఆమె ఎన్నుకున్న మార్గం ఏంటి అంటే తన శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఏం చేసిందంటే ఉపవాసాలన్నమాట. బాడీ వీక్ అవ్వాలి. బాడీ వీక్‌గా లేదనుకోండి మనం చక్కటి ఆరోగ్యంతో సౌష్టంగా మనం మంచిగా ఫుడ్ తింటూ ఉంటే ఏమొస్తది? నిద్రొస్తది. ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో నిద్రొస్తా ఉంటది. కాసేపు పడుకుందాంలే అనిపిస్తది. అంతా బావున్నప్పుడు మనకి అలానే అనిపిస్తా ఉంటది. అందుకే అది మన బాడీ కంట్రోల్‌లో ఉండదు. అంటే నువ్వు ఏది ఫీడ్ చేస్తే అది బలంగా ఉంటది. నువ్వు నీ శరీరాన్ని నువ్వు బాగా పెంచి పోషిస్తే అది బలంగా తయారవుతది. సోల్ ఏమవుతదంటే వీక్ అవుతది. అందుకే కదా దినదినము ఆహ్, ఇక్కడ పౌలు గారు కూడా అన్నదేంటి అంటే ఇన్నర్ మ్యాన్ గురించి. ఆంతర్య పురుషుడు వృద్ధి చెందుతున్నాడు. బయట కృషించిపోతున్నాం. బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము అర్థమవుతుందండి? అంటే నీ బాడీని నువ్వేం చేయాలంటే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. దాన్ని కృశింపజేసుకోవాలి. అప్పుడే అది మాట వింటుందనమాట. అది 32 అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనలు 32
బుద్ధి జ్ఞానం లేని 9వ వచనం. బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలెను, కంచెర గాడిద వలెను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు చూసారా ఇవి వారుతోను. నోరు అదుపులో పెట్టాలంటే దానికి చూడండి వారుతో, కళ్ళెంతో కళ్ళెం లేకపోతే, వారు లేకపోతే దాన్ని కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఒక్కోసారి అవసరమైన దాన్ని మన శరీరానికి ఏది అవసరమో అది మనం పెయిన్‌ఫుల్ అయినా సరే, ఆ విధంగా మనం ఉండగలిగితేనే. అందుకనే ఇక్కడ ఈమె ఆ విధంగా అంత డివోషన్‌ని ఆమె చూపించగలిగిందనేది తెలుస్తాంది. చూడండి పౌలు గారు కూడా ఆ విధంగా చేశారు. 2 కొరింథీయులు 11:27 చూడండి. 2 కొరింథీయులు 11:27 పౌలు గారు కూడా ఆ విధంగానే తన శరీరాన్ని ఆ విధంగా కష్టం ద్వారా అదుపులో తెచ్చుకున్నారు అనేది తెలుస్తుంది. లేబర్‌లో ఉన్నారు. అదే యోవేలు 2:12 ఒకసారి చూద్దాం. యోవేలు 2:12 చూసారా? దేవుడు పలుకుతున్న మాటది. ఇప్పుడైనా సరే కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ఆయన యొద్దకు తిరిగి రమ్మని దేవుడు సెలవ సెలవిస్తా ఉన్నాడు. చూడండి అందుకనే ఇక్కడ మనం అన్న యొక్క జీవితం మనం గమనిస్తే గనక ఒక వండర్‌ఫుల్ లైఫ్ అన్నమాట ఆమె. ఆమె చూడండి నిజంగా చెప్పాలంటే ఈమె ఆషేరు గోత్రికురాలు అన్నాం కదా! నిజంగా దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడంటే ఆషేరు గోత్రికులు ఎక్కడుంటారు అంటే వారికిచ్చిన స్వాస్థ్యము ఎక్కడ ఇవ్వబడిందంటే గలిలయ ప్రాంతం. ఈ గలిలయ ప్రాంతంలో ఏదైనా మంచిదొస్తుందా అంటే అది మరణాఛాయలో నుండి వెలుగులోనికి వారిని దేవుడు పిలుచుకున్నాడన్నమాట. అంటే మరణాఛాయ అంటే ఏంటంటే అక్కడ డార్క్‌నెస్ ఉంది. వెలుగు లేదు. మరణం ఉంది. అంత భయంకరమైన గలిలయ ప్రాంతం. గలిలయ ప్రాంతం నుండి ఏ మంచి రాదని చెప్పే ఆ మాటను ఈవిడేం చేసింది అంటే, ఈవిడ 400 సంవత్సరాల తర్వాత ఈవిడ ఒక్కరికే దేవుని వాక్కు ప్రత్యక్ష పరచబడింది. చూసారా ఎంత గొప్ప ధన్యత ఒక స్త్రీకిచ్చాడో మనం తెలుసుకుంటే గనక. ఆ సమయంలో ఇంకెవ్వరు ప్రవక్తలు లేరు. మలాకీ తర్వాత వచ్చిన మొట్టమొదటి వాక్కు ప్రత్యక్షత ఎవరికి అంటే స్త్రీకే ఇవ్వబడిందనేది మనం గమనించాలి. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా ఈ అన్నా వలె ఒక మంచి కమ్యూనియన్ కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనల్ని కూడా ఆ విధంగా చీకటి సమయాల్లో అసలు వాక్కు సమయాల్లో కూడా అంతే. దేవుని వాక్కు తరచుగా లేదు. ఇక్కడ 400 ఏళ్ళు మలాకీ నుండి ఈ మత్తయి సువార్త ఎంటర్ అయ్యేటప్పటికి ఆ యొక్క బ్లాంక్ పేజీని మనం అంటాం కదా! 400 ఏళ్ళు చీకటి గల సమయం. ఎవరికీ కూడా దేవుని మాటలు తెలియపరచబడట్లేదు. ఆ సమయంలో ఈమెను ప్రవక్తగా దేవుడు ఆ సమయంలో ఇంకా బాప్తిస్మిచ్చి యోహాను ఇంకా పుట్టలేదింకా. పుట్టారు. పుట్టి 6 నెలలయింది అంతే. అంటే బాప్తిస్మిచ్చి యోహాన్‌ని మనం ప్రవక్తగా అనుకుంటాం. తర్వాత తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా దేవుడు మళ్ళీ తిరిగి ఆ యొక్క సువార్తను ప్రకటన చేశాడు. అంటే చూడండి అంటే దేవుడు ఏ విధంగా ఒక స్త్రీని ఆయన ఒక మంచి స్థానం తన హృదయంలో ఒక గొప్ప స్థానాన్ని దేవుడిచ్చాడన్నది మనం జ్ఞాపకం చేసుకొని మనం నిజంగా ఈ విధంగా మనం ఉండాలంటే ఈమెం చేసిందంటే తర్వాత స్తుతించి అందరికీ ఈ మెస్సియా గురించిన వార్తను తెలియజేసింది. క్వైట్‌గా ఉండలేకపోయింది. తను నెమ్మదిగా లేదక్కడ. ఆ వెంటనే తను చూసిన ఈ సత్యాన్ని ఆ యెరూషలేములో ఎవరైతే నిజంగా విమోచన కొరకు ఎదురు చూస్తున్నారో, మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్నారో ఆమందరికీ కూడా తెలియచేసింది. పదే పదే స్తుతించిందని మనకు తెలుస్తా ఉంది. ఈ సమయంలో మనం కూడా ఆ విధమైన పరిస్థితుల్లోంచి వారు దేవుని సేవ చేయగలిగిన వీరిని గమనించినప్పుడు మనం చూస్తే గనక తిమోతికి రాసిన పత్రికలో తర్వాత ఇవ్వబడింది ప్రతి లేఖనము అని మనం చదువుకున్నాం. ప్రతి లేఖనము హెచ్చరించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు అది అవసరమై ఉంది. మనకు ప్రయోజనకరమై ఉన్నదని తెలియచేస్తా ఉంది. అంటే దేవుని మాట ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని మాట మనకెంత అవసరమో, ఎంత ప్రయోజనమో తెలియజేసే మాట. ఈ యొక్క మాటని ఈ బైబిల్ మాటలను చాలామంది ఏం చేద్దాం అనుకున్నారు అంటే, వోల్టైర్ అనే ఒక ఆయన ఏమన్నాడంటే, ఇంకొక 25 ఏళ్ళు అసలు ఈ బైబిల్ అనేదే ఉండదు అని ఆయన చెప్పినట్లు మనకి చరిత్ర చెప్తా ఉంది. 1778లో వోల్టైర్. అయితే అనూహ్యంగా తర్వాత ఏం జరిగింది అంటే, ఊహించని రీతిలో ఆ వోల్టైర్ యొక్క సొంత ఇల్లే ఈ యొక్క బైబిల్‌ని ప్రింట్ చేయడానికి, బైబిల్ లిటరేచర్‌ని ప్రింట్ చేయడానికి దేవుడు వాడుకున్నాడని తెలుస్తా ఉంది. ఎంతోమంది శత్రువులు తయారవ్వచ్చు. ఈ బైబిల్ లేకుండా చేద్దామని వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఏ విధంగా వాటిని తన ప్రయోజనానికి వాడుకుంటారు. వారన్న మాటల్ని ఏ విధంగా జరగకుండా చేసి, వాటిని కొట్టివేసి, దేవుడు తన
యొక్క మాటలు సత్యము, న్యాయములు అందులో చెప్పబడిన ఒక్క మాట కూడా పొల్లైనా ఒక్కటి కూడా జరగకుండా మాందని ఆయన చేసి చూపించగలడు. మనం చాలా సార్లు చిన్న చిన్న విషయాలకే మనకేదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. ప్రపంచంలో జరిగేవన్నీ చూసి ఇంక క్రైస్తవులకి హింస అంటాం. మాట్లాడితే ఏదో పెట్టిన యూట్యూబ్‌లో ఉన్న దాన్ని పదే పదే చూసి మనకేదో అయిపోతుంది, ఏదో అయిపోతుందని అనుకునే బదులు మనకు ఆ యొక్క సమయంలో మనం ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్నట్లయితే నిజంగా పెర్సిక్యూషన్ వచ్చినప్పుడు నిజంగా ఎవరు నిజమైన క్రైస్తవులో తెలిసిపోద్ది. వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆదిమ సంఘం భయంకరంగా హింసింపబడింది. కానీ హింసింపబడినప్పుడే మరింతగా క్రైస్తవ్యం మరింతగా సువార్త ముందుకు సాగుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. వారు డిస్పర్స్ అయ్యారు కాబట్టే అక్కడ జరిగిన హింసకే తోమ గారు ఇండియాకొచ్చారు. డిస్పర్స్ అవుతది. సీడ్స్ ఎలాగూ చూడండి మనం ఊదుతాం గదా! ఇలా ఊదినప్పుడు సీడ్స్ ఏమవుతాయి? వాటి దూదుల్లాంటి సీడ్స్ ఉంటాయి. వాటిని మనం ఊదుతాం. ఊది అవి ఎక్కడికో వెళ్తాయి. అలాగే ఇక్కడ హింస అనే దాని ద్వారా ఈ ఒక్క విత్తనం వెళ్లి ఎక్కడో చెట్టయి ఫలించి అనేక మందిని క్రైస్తవులుగా మార్చడానికే తప్ప, ఈ హింస వలన మనకి ఏమాత్రం కూడా దానికి భయపడి మనం ఇంట్లో తలుపులేసుకొని కూర్చుని మనం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మనం భయపడి ఇతరులను భయపెట్టి ఈ యొక్క క్రైస్తవం ఏమైపోతుందో అని చెప్పేసి మనమే అనవసరమైన ఐడియాలు ఇస్తా ఉంటాం. ప్రతిసారి శుక్రవారం అంట గుడ్ ఫ్రైడేకి సెలవు తీసేస్తారంట. లేకపోతే ఆదివారం వర్కింగ్ డేగా చేసి శుక్రవారం సెలవిస్తారంట. ఇలాంటివి ప్రతిసారి మాట్లాడుతూ ఉండడమే. అంటే లేనిపోని ఐడియాలు వారికి రాకముందే మనం ఇచ్చేయడం అన్నమాట. అనవసరమైన మాటలు మాట్లాడి, అనవసరమైన హింస జరిగిపోతుంది. చంపేస్తున్నారు అనుకుంటా భయంకరంగా మాట్లాడి మనం ఆ విధంగా మనం తల్లడిల్లి ఇతరులను భయపెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి వీడియోలు మరీ ఎక్కువగా చూసి మనసు పాడు చేసుకోవద్దు. మీరు చేయవలసింది ఏంటి అంటే ఆ సమయంలో క్రై మీరు ముందు బైబిలు తీసి చదివితే దేవుడి యొక్క ఆదరణ మనకు దొరుకుతుంది. దేవుడు ఎవరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో ఆయన చిత్తంలో ఉంటుంది. ఒకవేళ నిజంగా ఒక మార్టియర్‌గా, ఒక హతసాక్షిగా ఎవరైనా చనిపోవాలని దేవుడు పిలుచుకుంటే ఆ విధంగా వారు చనిపోతారు. మనందరం ఏమీ అవ్వదు. అది దేవుని యొక్క ధన్యత, ఆయన ఏర్పాటు. కేవలం వారు మాత్రమే ఏర్పాటు చేయబడతారు. అంతే తప్ప స్టెఫెన్ ఒక్కడే చనిపోయాడు. తర్వాత మిగతా వారందరూ కూడా సేవ చక్కగా చేయగలిగారు. ఆ సమయంలో అంత కష్టమైన సమయాల్లో కూడా చేయగలిగారు. మనం కూడా అదే విధంగా స్ఫూర్తిని తీసుకొని ఉన్న కొద్ది సమయాన్ని మనం ఉపయోగించుకొని దేవుడు ఏ విధంగా ఒక స్త్రీని వాడుకున్నాడో చీకటి కల సమయాలు నిజంగా కష్టమైన సమయంలో నిలబడగలిగేది స్త్రీలని గ్రహించి చూడండి స్త్రీలే చూడండి తల్లులను చూస్తే ఒక్కోసారి పిల్లల్ని పెంచే విధానం చూస్తే వారు కష్టపడే విధానం చూస్తే సింగిల్ మదర్స్ రాళ్ళు కొట్టైనా సరే బిడ్డల్ని కష్టపడి పెంచుకున్న తల్లులు అనేక మంది ఉన్నారు. ఎంత శ్రమ కూర్చైనా బిడ్డల్ని కష్టం రానియకుండా పెంచగలిగే తల్లులు ఉన్నారు. ఆ విధమైన మనసు దేవుడు ఒక స్త్రీకి ఇచ్చాడు. ఆ యొక్క ప్రేమను అంత శ్రమను ఓర్చుకునే ఆ యొక్క బలాన్ని తట్టుకునే బలాన్ని ఇచ్చింది కూడా స్త్రీకే. ఆ బలము, శక్తి అంతా కూడా మనం నిజంగా దేవుని వైపు ఆ కమిట్మెంట్ చూపిస్తే అన్ని వదిలేయమని కాదు. ముఖ్యంగా మనం చూడండి వీరు ఏర్పాటు చేయబడిన వీళ్ళ ముగ్గురు జీవితాల్లో కూడా ఏ విధంగా అయితే వారు దేవుణ్ణి ముందు పెట్టుకున్నారో ఆ విధంగా మనం కూడా ముందు పెట్టుకోగలిగితే చూడండి వారి జీవితాలు ధన్యమైనవి. వారు మనకి మార్గదర్శకంగా ఉన్నారు. ఆ పెద్ద వయసు అంటే చాలా మంది పెద్ద వయసు అయిపోయింది నాకేం పని ఉంటుంది. 100 ఏళ్ళు దాటిన ఈవిడ సువార్తను ప్రకటించింది. తను చనిపోయే వరకు కూడా సువార్తను ప్రకటించింది. దేవుని వార్తను తెలియజేసింది. మనం అట్లీస్ట్ బయటికెళ్ళి సువార్త చెప్పిన ఇంట్లో మనవలు, మనవరాళ్ళు వాళ్ళకన్నా దేవుని మాటలను తెలియజేసే వరంగా ఉండాలి. ఆ విధంగా మనకు ఈ యొక్క స్త్రీలు ఇచ్చిన ఉపదేశాన్ని మనందరము కూడా నిజంగా దేవుని సత్యాలు ఈ బైబిల్‌లో ఉన్న సత్యాలను చాలా సార్లు ఈ బైబిల్‌ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి అంటే అందులో ఉన్న వ్యతిరేకమైనవి ఉన్నవని కాదు. చాలా మంది లోతని, అవని, ఇవని చెప్పి మనల్ని క్వెషన్‌లు అడుగుతున్నారు కదా! వాళ్ళందరికీ బాధ ఏంటి అంటే వాళ్ళని అది బైబిలు అందులో వ్యతిరేకమని ఉన్నాయని కాదు గానీ బైబిల్‌ని చదివితే వారి జీవితమే అక్కడ వారికి వ్యతిరేకంగా కనపడుతుంది. సత్యానికి వ్యతిరేకంగా కనపడుతుంది. ఆ సత్యాన్ని వారేం చేయాలి అంటే విధేయత చూపించి వారేం చేయాలి? దానికి అనుగుణంగా వారు జీవితాల్ని కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఏం చేస్తారంటే భయమేస్తది. బైబిల్ చదివితే వాళ్ళకి భయం. అంతే.
భయపడ్డ వాళ్ళే ఇలాంటి విషయాలన్నీ ఎత్తి బైబిల్‌లో అంత తప్పని మాట్లాడుతా ఉంటారు. అంతేగాని బైబిల్‌లో ఉన్న సత్యం వారిని ఎదుర్కొంటుందన్న సంగతి మనం గ్రహించాలి. అది వారితో కన్ఫ్రంట్ చేస్తది. అది భయం వారందరికీ. అంతే తప్ప ఇందులో అసత్యమైనది ఏమీ లేదు. ఇందులో ప్రతి మాట సత్యము. అది మన జీవితాలకు మార్గదర్శకం, ప్రయోజనకరం అనేది జ్ఞాపకం చేసుకొని, దేవుడు మన జీవితాల్లో కూడా ఈ యొక్క సత్యం నెరిగే బిడ్డలుగా, బైబిల్‌ని ప్రేమించే బిడ్డలుగా దేవుడు మనల్నందరినీ ఉంచునుగాక.